కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని వింటున్నాం. ఈ వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. మనం కొద్దిగా జాగ్రత్తగా విన్నట్లయితే ఈ వాక్యం మనకి అర్థమవుతుంది. సాధారణంగా విన్నట్లయితే మనకి అది సరిగా అర్థం కాదు. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా మనసు ఉంచి ప్రతి ఒక్కరికి కూడా సందేశాన్ని వినవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాం. ఒక ఆయన బరువెత్తుకుని రోడ్డు మీద వెళుతూ ఉన్నాడు. ఆ వెళ్తున్న సమయంలో అతని యొక్క పాదాలు అలసిపోతూ ఉన్నాయి, చేతులు లాగి వేస్తున్నాయి. అతను చాలా నొప్పిగా ఎంతో బాధ అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా ఎప్పుడైనా తల మీద బరువు ఎత్తుకుని ఎక్కువ దూరం నడవాలంటే చాలా కష్టం ఉంటుంది. కాబట్టి ఇతడు కూడా ఆ రోడ్డు అంతా నడుస్తూ ఉన్నాడు. చాలా పెయిన్స్, నొప్పులు వస్తున్నాయి, చాలా బాధపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అనుకుంటూ ఉన్నాడు, ఏదైనా వాహనం వస్తే, ఏదైనా ఆటో వస్తే బాగుండు అని అనుకుంటూ ఉన్నాడు. మనం కూడా అలాంటి సందర్భాల్లో మనం ఉంటూ ఉంటాం. అయితే ఎప్పుడైతే ఆటో వస్తే బాగుంటుందని, ఎందుకంటే అది మొయ్యలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఏమనుకుంటున్నాడు, ఆటో వస్తే బాగుండు, ఈ బరువు ఆ ఆటోలో వేసేవచ్చు అనే ఒక ఆలోచనతో అతడు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు అకస్మాత్తుగా ఖాళీగా ఉన్న ఒక ఆటో వచ్చింది. అప్పుడు ఎంతో అతడు సంతోషపడి ఆ ఆటో ఎక్కి తన బరువంతును కూడా ఆటోలో వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ బరువు కూడా ఆటోలో కూర్చుని ఒకవేళ తల మీద పెట్టుకుంటాడా, పెట్టుబడి ఏం చేస్తాడు అమ్మా, ఒకవేళ మీరైతే తల మీద పెట్టుకుంటారా, పెట్టుకోరు. అయితే అతడు ఆ పక్కనే అది వేసాడు. కాబట్టి కొంతమంది చూడండి, స్టూడెంట్స్ పైన సెల్ఫ్ ఖాళీగా ఉంటుంది, బ్యాగ్ మాత్రం తగిలించుకునే ఉంటారు. అంటే సాధారణంగా కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, ఆ సెల్ఫ్లో పెట్టుకుంటారు. కొంతమంది అయితే ఆ బ్యాగ్ని అలాగే తగిలించుకుంటారు. అంటే కొన్ని సందర్భాల్లో ఆ సెల్ఫ్లు ఎందుకున్నాయి, మనకి మన బరువును అక్కడ పెట్టడానికి. కాబట్టి ఆటో ఎప్పుడైతే ఖాళీగా ఉందో ఆ బరువు అంతా కూడా తీసి ఆటోలో ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆటోలో కూర్చుని సేద తీరుస్తున్నప్పుడు దేవుడు మీ ప్రార్థనలు ఆలకించి ఏం చేస్తుంటాడు, సంతోషిస్తూ ఉంటాడు. కాబట్టి అతడు ఎంతగానో ఏదైనా ఆటో వస్తే బాగుండునని ఎప్పుడైతే అనుకున్నాడో, ఆటో వచ్చిన వెంటనే తన బరువు అంతా తీసి అందులో వేసి, కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, దేవునికి ప్రార్థిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ జీవితం మామూలుగా ప్రయాణం లాంటిది అనే విషయాన్ని మనం గమనించాలి. మన జీవితం ఎలాంటిదంట, ప్రయాణం లాంటిది. కాబట్టి ఒకవేళ మనం 30 సంవత్సరాలు లేక 60 సంవత్సరాలు లేక 90 సంవత్సరాలు మన జీవితంలో మనం ఏం చేస్తుంటాం, ప్రయాణం చేస్తుంటాం. కొంతమంది 30 సంవత్సరాలకే ఆ ప్రయాణం సాగిపోతుంది, ముగిస్తుంది. లేదా 60 సంవత్సరాలకి ప్రయాణం ముగిస్తారు. కొంతమంది 90 సంవత్సరాలు వచ్చేంత వరకు వారి ప్రయాణం ముగిస్తారు. అంటే మన జీవితం ఎలా ఉందంటాడైనా ఒక ప్రయాణం లాంటిది. మన ప్రయాణం ఎక్కడ ముగుస్తుందో మనకి తెలియదు. ఒకవేళ 30లో అవ్వచ్చు, లేక 60లో అవ్వచ్చు, లేక 90 సంవత్సరాలు అవ్వచ్చు. కొంతమంది 120 సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పుడు కూడా మన జీవితం అనేది ఎలా ఉందంట, ప్రయాణం. కానీ చివరగా ఈ జీవితంలో నుండి దేవుడు ఒక విశ్రాంతిని ఇస్తాడు. ప్రియమైన మాట, చివరి యొక్క ఘట్టములో మనం ఎప్పుడైతే ప్రయాణం చివరిలో మనకు దేవుడు ఏమిస్తాడు, విశ్రాంతిని ఇస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మన వాక్య భాగంలో ఈ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు ఎబ్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూస్తున్నప్పుడు ప్రియా కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఈరోజు మనం వింటున్న వాక్యం దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అనే దాని గురించి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వాక్యం మనకు వివరిస్తూ ఉంది. ఆదిమ సంఘములో విశ్వాసులుగా ఉన్న అనేక మంది యూదులు అనే ఇక్కడ విషయాన్ని మనం గమనించాలి. ఆదిమ సంఘం అంటే సంఘము ప్రారంభించినప్పుడు, అంటే క్రైస్తవ సంఘము ఎప్పుడు ప్రారంభించబడ్డది, అది ఆదిమ సంఘములో ఎప్పుడు ప్రారంభించబడ్డది చెప్పాలి. అది అపోస్తల కార్యంలో ఉంటుంది, ఎప్పుడు సంఘం ప్రారంభించబడ్డదు. అపోస్తల కార్యం ఎనాక్ట్ ఎవరైనా గుర్తుందా? అదొక పండుగ. వెరీ గుడ్. పెంతుకోస్తు అంటే పెంతుకోస్తు పండుగ రోజున సంఘము ఏర్పడ్డది. ప్రియమైన వాళ్ళ
అంటే ఆ పెంతెకోస్తు పండుగ దినాన్ని పేతురు ప్రకటించినప్పుడు 3,000 మంది దేవుని యొక్క రక్షణ పొందుకున్నారు. అంటే ఇక మనం సంఘం ఎప్పుడు ప్రారంభించబడ్డది? పెంతెకోస్తు దినాన్ని సంఘం ప్రారంభించబడ్డది. అంటే పెంతెకోస్తు దినాన్ని సంఘం ప్రారంభించినప్పుడు క్రీస్తును అంగీకరించిన వారు ఎక్కువ ఎవరున్నారు? యూదులు ఉన్నారు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎవరున్నారంట? యూదులు ఎక్కువ అప్పుడు క్రీస్తును అంగీకరించిన వారిలో ఉన్నారని పరిశుద్ధ గ్రంథంలో అయితే మనం చూస్తూ ఉన్నాం. అంటే పాత నిబంధనలో యోధ మతాల నుండి వీళ్ళందరూ కూడా కొత్త నిబంధనలోనికి వచ్చారు ప్రియమైన వారు. అప్పటి వరకు పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్ర ప్రకారం వారందరూ కూడా జీవించారు. ఎప్పుడైతే పెంతెకోస్తు దినాన్ని వాళ్ళు ఏం చేశారు? కొత్త నిబంధన అంటే క్రీస్తు యొక్క క్రైస్తవులుగా వారు మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే యోధ మతంలో నుంచి క్రీస్తుని వారు అంగీకరించారు. అంటే వాళ్ళకి కొద్దిగా కష్టంగా ఉంది. మీకు అర్థమవుతుందా? యోధా మతంలో నుంచి ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించారో వాళ్ళకి కొద్దిగా కష్టంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు కష్టంగా ఉంది ఒకసారి గమనించాలి. ఆయన దేవుడే, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారు. కాబట్టి ఎందుకు వాళ్ళకి కష్టంగా ఉందో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించవలసిన వారు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు అప్పటిదాకా మోషే ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తూ ఉన్నారు. ఉదాహరణకు పండుగలు ఆచరిస్తూ ఉన్నారు, ఆచార సంబంధమైనవి వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు. కాబట్టి కట్టుబాట్లు ఆచరిస్తూ ఉన్నారు. ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి అని ఒక ఆచార సంబంధమైన వాటిని వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు క్రీస్తులోనికి రాకముందు, క్రైస్తవులుగా మారకముందు వాళ్ళు ఎవరు? యోధా మతానికి చెందినవారు. అంటే యోధా మతానికి చెందినవారు ఇప్పుడు క్రైస్తవులుగా మారిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంది? చాలా కష్టంగా ఉంది. ఎందుకు కష్టంగా ఉంది? ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళ ఆచారాలు వేరుగా ఉండి, వారి కట్టుబాట్లు వేరుగా ఉండి, కాబట్టి వారు ఏం తినాలో ఏం తినకూడదో ఇవన్నీ కూడా వేరుగా ఉంటాయి. చూడండి, అందుకనే కొంతమంది హైందవులు రోమన్ క్యాథలిక్లోకి వెళ్ళడానికి ఇష్టపడతారు. మీకు అర్థమవుతుందా? రోమన్ క్యాథలిక్లోకి వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకు ఇష్టపడుతూ ఉంటారు? అక్కడ ఉన్న ఆచారాలు అంటే వారు ఆ ప్రస్తుతం ఉన్న వారి హైందవుల ఆచారాలు మామూలుగా రోమన్ క్యాథలిక్ ఆచారాలు ఒక్కటిగానే ఉంటాయి. వాళ్ళు టెంకాయ కొడుతుంటారు, వేలు అవి చేస్తుంటారు, అంటే సమస్తములు కూడా ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి అందుకని వాళ్ళకి పెద్ద కష్టం అనిపించదు. కానీ హైందవులు ఒక లోతరంలోకి రావాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. అంటే లోతరణ సిద్ధాంతాల్లో లోతరణ యొక్క ఒక క్రైస్తవులుగా ఉండాలంటే, అంటే లోతరణ కాదు, వేరే డినామినేషన్లు అయినప్పుడు కూడా, అంటే మా రోమన్ క్యాథలిక్లోకి వేరే డినామినేషన్లకు చాలా వ్యత్యాసం అనేది ఉండదు. అంటే ఇప్పుడు ఈ యోధా మతానికి చెందిన వారు ఒక్కసారిగా క్రీస్తుని అంగీకరించినప్పుడు వాళ్ళు చాలా కష్టాన్ని అనుభవించినట్టుగా మనం చూస్తున్నాం. వారు చాలా గిల్టీ ఫీల్ అయ్యారు. చాలా దీనికి దానికి చాలా వ్యత్యాసం ఉంది అనే విషయాన్ని వాళ్ళు ఆలోచించి చాలా కష్టపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మొదలకు ధర్మశాస్త్రం చెప్పినట్టుగా వారు వెంబడిస్తున్నప్పుడు కూడా దానికి భిన్నమైన క్రమంగా ఏముంది? క్రైస్తవ విశ్వాసములో అనేకమైన మార్పులు జరిగినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో అయితే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారికి ఎంతో కష్టంగా ఉంది. అవునా అమ్మా? కష్టంగా ఉందా? కష్టంగా ఉంది. ఇప్పుడు మీరు ఒకవేళ గౌరీపట్నం వెళ్ళారనుకోండి, మీకు చాలా కష్టంగా ఉంటుంది. అవునా? వాళ్ళందరూ కూడా అక్కడ కొడుతూ ఉంటారు, మీరు ఎలా చూస్తూ ఉంటారు. వాళ్ళు అన్ని ఎలిగేస్తూ ఉంటారు, మీరు ఎలా చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఆచారాలకి మన ఆచారానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఒకవేళ మీరు కొంతమంది కలిసిపోయి అందులో కొట్టేవాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఏం చేస్తుంటారు? ఇది అర్థం చేసుకునే వాళ్ళగా ఉంటారు. మన అందుకనే మహిళారన్నా ఎలా ఎక్కడికి వెళ్ళారంటే జగన్నాథపురం వెళ్ళారని అంటున్నాను. అప్పుడు జగన్నాథపురం టెంపుల్ ఎక్కడ ఉందని అందామని సరదాగా, అంటే మామూలుగా చేయించుకునే వాళ్ళు మామూలుగా ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆచార సంబంధంగా ఒక్కసారి ఏం చేస్తుంటారు? కొంతమంది క్రైస్తవులు కూడా చేస్తూ ఉంటారు. అంటే ఏది ఏమైనప్పుడు కూడా మనం ఎప్పుడో కానీ శ్యామల వాళ్ళ ఇంట్లో వాక్యం వస్తుందన్నమాట. నేను ఎలా వెళ్ళేసరికి ఆయన ఎవరంటే జైపాల్ గారు చెప్తున్నారు వాక్యం.
ఆయన ఏమన్నాడంటే మరియమ్మ గారిని ఎందుకు మీరు ఆరాధించాలి, క్రీస్తును ఆరాధించాలి కదా మనం అని చెప్తున్నప్పుడు కరెక్ట్గానే నాకు అప్పుడు ఆ కమ్యూనిటీ వాళ్ళు దాటుతున్నాను అనమాట. సర్లేలో మంచి వాక్యాన్ని వింటున్నారు కదా అనుకుని నేను అలా ముందుకి వెళ్ళిపోయాను. అంటే మనం ఎవరిని అంటే మరియమ్మ గారిని గౌరవించాలి తప్ప ఆరాధించాలి. ఎందుకంటే ఆమె చాలా మంచిది, ఉత్తమరాలు, ధన్యురాలు. కాబట్టి ఆమెను మనం ఏం చేయాలి, గౌరవించాలి. అంతేగాని ఆమెను మనం పూజించకూడదు, ఆరాధించకూడదు. కాబట్టి ఎందుకంటే ఆయనే ప్రభు అయి ఉన్నాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మాత్రమే మనం ఏం చేయాలి, ఆరాధించాలి. తల్లి కాబట్టి ఆమెను ఏం చేయాలి, గౌరవించాలి. కాబట్టి అందుకని ఇక్కడ వీళ్ళ యొక్క ఆచార సంబంధమైన వాటిలో తికమక పడుతూ క్రైస్తవులుగా మారినప్పుడు వాళ్ళెంతో కష్టాన్ని అక్కడ కష్టపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా దేవుని ఆరాధించే విషయంలో వారికి ఎన్నో ఆజ్ఞలు ఉన్న ప్రియమైన వాళ్ళు. ఎవరికి? యూదులకు ఎన్నో ఆజ్ఞలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సాధారణంగా ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? మనకి 10 ఆజ్ఞలు ఉన్నాయి. దానికి కొన్ని యాడ్ చేశారు. ఎవరు? యోధా మత నాయకులు. ఎన్ని? 616 ఆజ్ఞలు ఉన్నాయంట. యోధా మతానికి ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయంట? 616. అంటే ఆ ఆజ్ఞలు యాడ్ చేసుకుని ఆ ఆజ్ఞల్ని వారు అనుసరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ విషయాలన్నింటిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే క్రైస్తత్వంలోనికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడో ధర్మశాస్త్ర సంబంధమైన పాత నిబంధన కాలం అంతటి పరిస్థితులన్నీ కూడా ఆయన ఏం చేశాడు, మార్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆరాధించే విషయంలో ఆయన సమూలమైన ఏం చేశాడు, ఆ మార్పులు చేసినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఈ మతం సంబంధమైన ఆచారాలన్నీ కూడా ఆయన ఏం చేశాడు, మార్చి వేసినట్లుగా పరిశుద్ధ దేవుని యొక్క లేఖన భాగములు మనం చూస్తున్నాం. అంటే అప్పుడు దాకా ధర్మశాస్త్ర ఆ ఆచార సంబంధమైనవి వారు ఆలకిస్తూ ఉన్నారు, ఆచార సంబంధమైన వాటిని వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారండి, మార్చి వేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే అప్పుడు దాకా మోషే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఆచరించారు కనుక దాన్ని వెంటాడుతూ ఉన్నారు కనుక కాబట్టి వాటిని వెంబడించడానికి యూదులకు ఎలా ఉంది, చాలా కష్టంగా ఉంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. యూదులు చాలా శోధనకు గురైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదేంట్రా బాబు, కొత్త ఆచారం, మనం చేసే వాటిని కూడా మనం విడిచిపెట్టాం క్రీస్తులోకి వచ్చిన తర్వాత. అయితే ఇక్కడ చాలా కష్టంగా ఉంది అని ఒక ఆలోచన యోధ మత నాయకులు అనుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే యోధ అది ఒక మతం, ప్రియమైన వారు. యూదులేంటి, అది మతం. కానీ యేసుక్రీస్తు వారు మత నాయకుడు కాదు. మీకు అర్థమవుతుందా? అంటే యోధ అనేది అది ఒక మతమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు వారు మతం కాదు, కానీ ఆయన ఎవరు, మార్గమై ఉన్నాడు. అంటే ఒక మంచిని బోధించే మార్గాన్ని చూపించేవాడుగా ఉన్నాడు తప్ప మతాన్ని విస్తరింపచేసేవాడుగా యేసుక్రీస్తు వారు లేరు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో చాలా తేటతెల్లగా చెప్పబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ధర్మశాస్త్రాన్ని కూడా వాళ్ళు ఎలా ఉండేవారంట, విధేయులైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విధేయత చూపాలని వాళ్ళు ఇతరులకు కూడా చెప్పేవారు. మీరు యూదులుగా ఉన్నారు కాబట్టి ధర్మశాస్త్రానికి మీరు ఏం చేయాలి, విధేయులై ఉండాలని వారు ఇతరులకు కూడా బోధించేవారిని మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసు రక్షకుడని మాకు తెలుసు. అయితే కానీ ప్రవక్త అయిన ఆ యొక్క మోషే ధర్మశాస్త్రం కూడా మేము జ్ఞాపకం చేసుకోవాలి అని వాళ్ళు అనుకునేవారు. ప్రియమైన వారు, అంటే యేసుక్రీస్తు వారు రక్షకుడని అంగీకరిస్తున్నారు, ఆ మోషే ధర్మశాస్త్రాన్ని కూడా వాళ్ళు పాటిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే జ్ఞాపకం చేసుకోకూడదా అని ఒకసారి వారి జీవితాల్లో ప్రశ్న ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా ఇదే ప్రశ్న మనకు కూడా ఉంటూ ఉంటుంది. అంటే మనం క్రైస్తవులుగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, క్రైస్తవులు కానివారుగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, అలాగే యోధ మతానికి చెందిన వారు ఎలా ఉండాలి, అంటే యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత వారి జీవితాలు ఎలా మార్చబడాలి అనే విషయాన్ని ప్రభు చాలా తేటగా వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. కానీ వారు ఆలోచిస్తూ ఉన్నారు. వారి యొక్క ఆలోచన ప్రజలకు ఒక పత్రిక రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక అనే విషయాన్ని మనం గమనించాలి. అంటే వారి యొక్క
ఆలోచనలు, వారి యొక్క సందేహాలు అవన్నీ కూడా తీసివేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎబ్రియులకు రాసిన పత్రిక వ్రాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసుని భిన్నంగా ఆరాధించడం ఎంత కష్టమో ఒకసారి ఆలోచించాలి ప్రియమైన వాళ్ళని. ఎందుకంటే యేసుక్రీస్తు వారి పాత నిబంధన అంతా కూడా ఆయన నెరవేర్చున్నాడు అనే విషయానికి మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? ఆయన పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలన్నీ కూడా ఆయన నెరవేర్చాడు. ఎంత నెరవేర్చాడు? ఆయన 100% కంప్లీట్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఆయన అంటూ ఉన్నాడు, పాత నిబంధన ప్రకారము ఆయన ఆరాధించడం తప్పు ఏంటని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. అంటే చాలా మంది ఏమనుకున్నారు, పాత నిబంధన ప్రకారం ఆరాధించే తప్పు ఏంటి? కొన్ని చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లేకపోతే మన 7th డే అని మనం చూస్తూ ఉన్నాం. 7th డే వాళ్ళు పాత నిబంధన వాళ్ళ దగ్గర ఉంటుంది, కొత్త నిబంధన వాళ్ళ దగ్గర ఉండదు. అంటే పాత నిబంధన ఏదైతే చెప్తుందో దాన్ని వాళ్ళు ఏం చేస్తారు?